అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. వేరు వేరు ప్రాంతాలు, ఎన్నో రుచులు, అవన్నీ ప్రతిరోజు మీకు అందిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా కొత్తగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఇవాల్టి ఆ వెరైటీస్ ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. ఇందులో ప్రేక్షకులు కోరుకుంటున్న వంటల్ని మన షెఫ్ చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు కదండి. మరి ఈ రోజు ఏ ప్రాంతం నుంచి ఎవరు మెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు మనకి మెయిల్ చేసింది శిరీష గారండి, గుంటూరు నుంచి చేశారు. ఓకే. సో ఆవిడికి ఆలు ఇంకా పాలక్ కాంబినేషన్లో ఫ్రై కావాలంట. ఓకే అండి. సో అంటే కొంచెం డ్రైగా. సో మనము అంటే ఫ్రై కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆ ఫ్రై టైప్లో. ఓకే అండి. ఓకే, కొంచెం డిఫరెంట్గా చేసి చూద్దాం. సో డిఫరెంట్ ప్రాసెస్లో చూపిస్తారా అండి? అవునండి. ఓకే, మరి ఆలు పాలక్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పాలక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బంగాళాదుంపలు పావు కిలో, పాలకూర పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, ఇంక స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం అండి. సో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. సో రాజుగారు మీరు అది గ్రైండ్ చేస్తుండండి, ఈలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి రాజుగారు ఆ పేస్ట్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మంచి బ్యూటీ టిప్. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె, కొద్దిగా పెసరపిండి కలిపి ముఖంపై 10 నిమిషాల పాటు రుద్ది తర్వాత చన్నీళ్ళతో కడిగేసేయాలి. ఇలా చేయడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుంది. చిట్కా బాగుంది కదండి? ఓకే అండి. ఓకే రెడీ. సో ఇలా మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని. సో ఫ్రై కాబట్టి కొంచెం రెగ్యులర్ కర్రీ కంటే 1 స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ కొద్దిగా ఎక్కువ. కొద్దిగా మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. అవునండి. ఓకే, కరివేపాకు. ఓకే. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ అండి. ఓ, సో పాలకూర పేస్ట్ చేసుకోవాలా? అవునండి. అంటే కొంచెం ఉడికించేసేసి లేకపోతే పచ్చి పాలకూర గ్రైండ్ చేసేసుకోవచ్చు? ఉడికించి పేస్ట్ చేస్తాం. కొద్దిగా ఉడికించి పేస్ట్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకంటే మనకు పచ్చిది పేస్ట్ లాగా రాదు యాక్చువల్గా, ఫుల్ ఫైన్గా. కొంచెం ఉడికిస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. అవునండి. అలాగే మనం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. జీలకర్ర. సో ఇంక ఇందులో మనకి ఉల్లిపాయలు అక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా పసుపు. అండ్ ఈ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా కూడా బాగా కలిసిపోయి ఇందులో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎస్ అండి. ఎందుకంటే పాలకూర మనం ఉడికించి చేస్తే కొంచెం దానికి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. అవును. ఆ స్మెల్ పోయి ఈ ఫ్లేవర్ అంతా ఈ అల్లం ఫ్లేవర్ వచ్చేస్తుంది అనుకుంటా. ఎస్. ఓకే. ఓకే. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు. ఇది మనం పేస్ట్ లా వేసాం కదా, ఆ ఫ్రై అనేది అలా వస్తుందా బాగా, లేకపోతే కొంచెం దగ్గరికే ఉంటుందా? అంటే మంచిగా మనకు ముక్కలకు పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ధనియాల పొడి.
మనం ఈ కాంబినేషన్ లో 2 వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. కొంచెం గ్రేవీ లాగా కావాలంటే అలాగా, ఫ్రై లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. అని మనం ఫ్రైస్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని సైడ్ డిష్ గా చేసుకొని ఇంకొకటి ఏదైనా కర్రీ కావాల్సి వస్తుంది. అంటే రైస్ లాంటివి తీసుకుంటే మనకి సైడ్ డిష్ కావాలి, లేదా రోటీ తీసుకుంటే డైరెక్ట్ గా దీంతోనే తినేసి. యాక్చువల్ గా రైస్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి, ఎందుకంటే దీంట్లో కొంచెం మనకి ఆ పాలకూర గుజ్జు అనేది ఉంది కదా, అవునండి, కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎస్. అంటే రెగ్యులర్ ఆలు ఫ్రైకి దీనికి తేడా అదే. అది మనం ఎక్కువ ఈ రసంలో కానీ ఇలాగా సైడ్ డిష్ గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డ్రైగా ఉంటుంది కాబట్టి ఎక్కువ. ఇదైతే కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవునండి. ఓకే ఓకే, ఇది మనం ఫ్రై కమ్ కర్రీ లాగా వాడుకోవచ్చు యాక్చువల్గా. ఎస్. మనకు అలా సైడ్ డిష్గా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవాలన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, కొత్తిమీరతో కొంచెం అలా పైన జల్లేసుకుంటే రెడీ. రెడీ అండి. ఓకే, వేడివేడిగా ఆలు పాలక్ ఫ్రై రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఆలు పాలక్ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పాలక్ ఫ్రై తయారు చేసే విధానం: జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. బంగాళదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పాలకూర పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేయించాలి. ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి బాగా వేగనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు పాలక్ ఫ్రై రెడీ. ఓకే, మరి ఆలు పాలక్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా ఐటమ్ అయితే. యాక్చువల్గా ఒక మంచి స్నాక్ లా కూడా ఉంది ఇది. అవునండి, ఎందుకంటే ఆ మూడు కలిపి పేస్ట్ చేసాం కదా, అల్లం ఘాటు భలే తెలుస్తుంది అసలు. అంటే మనం కూరల్లో వేసుకుంటే తెలుస్తూ ఉంటుంది కానీ అంత ఎక్కువ తెలియదు కొన్ని వాటిల్లో. అవునండి, అది దీంట్లో అలా పేస్ట్ చేసి వేసుకోవడం మూలన అనుకుంటా ఆ ముక్కకంతా కూడా బాగా పట్టేసి చాలా బాగుంది. సో ఆలు పాలక్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇలా పేస్ట్ వేసి ట్రై చేసి చూడండి మీరు కూడా బంగాళదుంపలో. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా పడుతుంది. అందుకే బయటికి వెళ్లే ముందు SPF అంటే సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న లోషన్ రాసుకుని వెళ్తే మంచిది. వంటలు పిండి వంటల్లో ఆలు పాలక్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే మీకు కావాల్సిన రెసిపీ నేర్చుకోవాలంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు గుడ్ ఫుడ్ లో క్యారెట్ యాపిల్ సలాడ్. మరి ఈ సలాడ్ తయారీ విధానం రాజుగా చూపిస్తారు. ఇప్పుడు క్యారెట్ యాపిల్ సలాడ్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. రాజుగారు, క్యారెట్ యాపిల్ సలాడ్ సో వినటానికే చాలా బాగుంది. అంటే ఒక వెజిటేబుల్, ఒక ఫ్రూట్, అండ్ దట్టు మనము క్యారెట్ ని కూడా రాగా తినేస్తూ ఉంటాము, అండ్ సలాడ్స్ లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఫ్రూట్ వెజిటేబుల్ కాంబినేషన్ అంటే కొంచెం వెరైటీగా ఉంది. సలాడ్ కూడా కొంచెం చాలా డిఫరెంట్ గానే వస్తుంది. డిఫరెంట్ గా వస్తుందా? అదే అంటే కొద్దిగా వెరైటీని కోరుకునే వాళ్ళకి బాగుంటుందేమో కదా. అవునండి. ఓకే అండి, మరి క్యారెట్ యాపిల్ సలాడ్. మరి సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ యాపిల్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, యాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, బౌల్ ఇస్తారా? సో బౌల్లోకి మనం ముందుగా క్యారెట్ తురుము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలండి ముందుగా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో మరి ఈలోగా మేము ఒక చిట్కా చూసేమా? ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. కోడిగుడ్డు పొరపాటున కింద పడి పగిలినట్లయితే నేలంతా జిడ్డు పట్టేస్తుంది. అలాంటప్పుడు దానిపైన కొద్దిగా ఉప్పు జల్లి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసేస్తే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. చిట్కా బాగుంది కదా రాజుగారు? అయిపోయిందా? సరిపోతుందండి. ఓకే, సో దీంట్లో
యాపిల్ ముక్కలండి. బేసిక్గా మనకి యాపిల్ అంటే ఎప్పుడు స్వీట్గా తింటమే అలవాటు, కొద్దిగా పులుపు దానం ఉంటుంది కానీ. అవునండి. అండ్ అయినా కూడా యాపిల్ మీద కూడా అప్పుడప్పుడు మనం కొంచెం సాల్ట్ కానీ అండ్ పెప్పర్ కానీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కాంబినేషన్లో కాబట్టి మీరు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసినా కూడా దానికి బాగానే బ్లెండ్ అయిపోతుంది అనుకుంటా ఆ టేస్ట్కి. ఎస్. సో ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఓకే కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. అంటే ఈ యాపిల్ ముక్కలు కూడా కొంచెం సాల్ట్ పెప్పర్ అంత పట్టేసి అల్లం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే బాగుంటుంది. క్యారెట్ కరకరలాడుతూ యాపిల్ కూడా కరకరలాడుతూ ఉంటుంది కదా. కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఓకే. సో రాడిష్ తో కార్వింగ్ రాజు గారు ఈరోజు. అవునండి. ఓకే పీల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఇది కట్ చేస్తున్నాను. ఇది హెడ్ వస్తుందండి. పప్పి చేస్తున్నాను. పప్పి. ఓకే ఇది బాడీ. సో ఇవి ట్రిమ్ చేసుకోవాలి. ఓకే రెండో వైపు కూడా. ఓకే ఓకే. సో దీన్ని కూడా మనం ఒక్క సైడ్ ట్రిమ్ చేస్తున్నాను రౌండ్ షేప్లో. హెడ్ కాబట్టి కొంచెం రౌండ్గా ఉండాలి. ఓకే. ఆ ఎడ్జ్ కట్ చేయక్కర్లేదా? లేదండి, ఇది కొంచెం అలా ముందు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉండాలి. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి కొంచెం ఇది ట్రిమ్ చేస్తున్నాను. ఓ దాని ముక్కిలా ఉంటుంది కదా, ఎస్ అదనమాట. అది కొంచెం ఇది కట్ చేస్తున్నాను. సో అక్కడ ముక్కను చూపించడానికి బ్లాక్ గ్రేప్ వాడుతున్నాను. అవును. సో వైట్ లో కనపడదు కదా. అవునవును, అంటే మనకి మామూలుగా కూడా కుక్క ముక్కు అలా కనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే. సో ఇలా సైడ్ లో చెవులు పెట్టడానికి క్యారెట్ కొంచెం బ్రైట్ గా ఉంటుంది కాబట్టి ఇలా సైడ్ లోంచి. ఓకే రెండు. అలాగే లెగ్స్ కొరకు 4 సేమ్ సైజులో ఉన్న సిలిండ్రికల్ షేప్ కట్ చేసి పెట్టేసాను నేను, ఒకే హైట్లో ఉండేవి. అలాగే టేల్ కొరకు కొంచెం మనం ఇక్కడ హోల్లా చేసేసుకొని, సో దాన్ని ఒక చిన్న స్లైస్లో ఇలా కట్ చేసేసుకున్నాను. ఓకే. సో దీన్ని ఎడ్జెస్ ఇలా ట్రిమ్ చేసుకుంటే, ఇక్కడ పాయింట్ చేసుకుంటే మనకు ఇలా టేల్ వస్తుంది. ఓకే ఓకే, షార్ప్గా కొంచెం. అవునండి. సో నోస్ చెప్పాను కదా, గ్రేప్. ఓకే ఓకే. సో ఇక్కడ ఐస్ కూడా పెట్టడానికి మనకు ముందుగా మనం రంధ్రం చేసుకోవాలి. సో ఈ వైట్ రాడిష్ మీద అయితే మనకి ఆ బ్లాక్ ఏవి పెట్టినా కూడా బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి చక్కగా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే దీంట్లో మిరియాలండి. ఇలాంటి వైట్ కలర్లో ఏమైనా కార్వింగ్స్ చేసుకోవాలంటే రాడిష్ చాలా మంచి. ఇది రోజెస్కి కానివ్వండి, అంటే కలర్ వేసుకునే దానికి అన్నిటికీ కూడా బాగా. సో దాని తర్వాత మనం కావాల్సినట్టుగా దాన్ని కలరింగ్ కానీ ఏదైనా చేసేసుకోవాలి. యా ఓకే ఓకే. హెడ్ రెడీ అయిపోయింది. కొన్ని టూత్ పిక్స్ ఇస్తారు. ఇలా చిన్న పీసులు కట్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఇలా మిసాలు కూడా ఉంటాయి కదా. ఓకే ఓకే. ముందుగా దీనికి మనం లెగ్స్ సో మనం ఫస్ట్ ఈ టూత్ పిక్స్ పెట్టేసుకుంటే బెటర్ కదా దీనికి. అవునండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ హెడ్ అండి.
దీనికి మనం కావాలంటే చెవులు పైకి కూడా పెట్టుకోవచ్చు కదా రాజు గారు. మన ఇష్టం. ఓకే ఓకే లాస్ట్ టేల్. టేల్ అండి. వావ్, ఓకే చాలా క్యూట్ గా ఉంది పప్పి. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ షేప్, ఈ ఫేస్ షేప్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మిగతా అంతా కూడా చాలా ఈజీ చేసేసుకోవచ్చు. వెరీ నైస్, వెరీ ప్రెటీ. ప్లేట్ ఇస్తారా? ఓకే చివరిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే వావ్, చక్కటి కార్వింగ్ తో మన సలాడ్ కూడా రెడీ అండి. క్యారెట్ యాపిల్ సలాడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ యాపిల్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపాలి. దీనిలో యాపిల్ ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తరిగిన పుదీనాతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ యాపిల్ సలాడ్ రెడీ. సలాడ్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు. ఇప్పుడు ఈ సలాడ్ టేస్ట్ చూద్దాం. ఓకే యాపిల్ ఇంకా క్యారెట్ సలాడ్. వావ్, అసలు రెండింటి టేస్ట్ కూడా చక్కగా మారిపోయింది. అవునండి, అంటే తెలుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి యాపిల్లో కూడా కొంచెం ఆ చిన్న పులుపు ఉంటుంది కదా, మనం ఇలా కొద్దిగా కొంచెం ఊరనిచ్చాం కదా, ఆ పులుపు కూడా బయటకు వచ్చి, అంటే ఈ సాల్ట్ పెప్పర్ వేయటం మూలని అనుకుంటా మనం నిమ్మరసం యాడ్ చేయకపోయినా అంటే ఆ పులుపు అనేది తెలుస్తోంది. వావ్, నిజంగానే ఈ సలాడ్ చాలా బాగుందండి, వెరైటీగా. ఎందుకంటే క్యారెట్ ఇంకా యాపిల్ కాంబినేషన్ లో ఇలా కొంచెం చిన్న కారంగా చేసుకోవడం వెరైటీగా ఉంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. నాన్ స్టిక్ ప్యాన్లో చింతపండు లాంటి పుల్లటి పదార్థాలని ఉడికించడం వల్ల దాని పై పొర త్వరగా పాడైపోతుంది. కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లో పుల్లటి పదార్థాలని ఉడికించకపోవడమే మంచిది. ఇప్పుడు మన సెగ్మెంట్ కొంచెం కారంగా. మరి ఈ రోజు రాజు గారు కారంగా ఏం చేస్తారో కనుక్కుందాం. కొంచెం కారంగా. ఓకే అండి, మరి కారంగా ఈ రోజు రాజు గారు ఎలాంటి వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తారు కొంచెం కారంగాలో? ఈరోజు చెన్నా పకోడా చేస్తున్నాను. చెన్నా పకోడా. ఓ, సో శనగలతో పకోడా. కాబూలీ శనగలు. వావ్, సో చాలా బాగుంటుంది అనుకుంటే కదా. అవునండి, ఎందుకంటే ఆ శనగలు చాలా కమ్మగా ఉంటాయి, మనం ఉడికించుకొని తిన్నా అలాగా. సో ఇంకా పకోడీగా అంటే ఇంకా టేస్టీగా ఉంటుందేమో. ఓ వావ్, సో కొంచెం కారంగాలో చెన్నా పకోడా. మరి చెన్నా పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నా పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, సో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఆయిల్ పోసేస్తారా? శనగలు ముందే ఉడికించేసి పెట్టుకోవాలండి దీనికి. అవునండి, సో ఒక మిక్సీ జార్లో ఉడికించిన శనగలు వేసుకుని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఓన్లీ శనగల రాజుగారు? అవునండి. ఓకే, సరిపోతుంది. బౌల్ ఇస్తారా? సో ఇలా ఉంటే సరిపోతుందండి. అక్కడక్కడ మనకు కొన్ని శనగలు కూడా తగిలితే బాగుంటుంది కదా. అదే, ఎందుకంటే మనం ఆ శనగలు ఆ పళంగా వేసుకోలేము, ఎందుకంటే మరీ పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి కొంచెం పకోడీ వేయాలంటే కష్టమండి. అవి వేగినా కూడా మళ్ళీ మనకి బాగా క్రిస్పీగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అవునండి. ఓకే, దీంట్లో శనగపిండి అండి, బైండింగ్ కోసం. అలాగే కొద్దిగా బియ్యపిండి
ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇంకా పకోడీ అనగానే మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి లేకుండా అసలు పకోడీని మనం ఊహించుకోలేం. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే. అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం. ఓకే. సో మీకు కారంగా కావాలంటే చక్కగా పచ్చిమిరపకాయలు, కారం చూసి వేసుకోండి. నార్మల్గా అయితే కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారపొడి తగ్గించేసుకోవచ్చు. కరివేపాకు అండి, ఇది కూడా మనం కట్ చేసి వేసుకున్నాం. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ అవుతుంది. ఈ పిండి ఎలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి రాజుగారు మనం? గట్టిగానే, అంటే మళ్ళీ మామూలు మనం పకోడీ వేసుకుంటానికి సరిపడా. ఓకే. ఆ పిండి చూస్తుంటేనే చక్కగా చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉండేలా ఉన్నాయి పకోడీలు చాలా. ఓకే. సో వీటి మనం ఇలా పకోడీలా వేసేసుకోవాలి. నేను చక్కగా ఈవినింగ్ టైంలో మంచి ఇలా పకోడీలు వేసుకుని వేడివేడిగా ఏ కట్టమీట చట్నీయో, ఏ గ్రీన్ చట్నీయో అలాంటివి ఏమైనా కాంబినేషన్ కావాలంటే పెట్టుకొని ఆహా ఫీలే చాలా బాగుంది కదా రాజుగారు. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా చేసుకున్నప్పుడు కొద్దిగా ఆ సాస్ కానివ్వండి, లేకపోతే ఆ కట్టమీట చట్నీ ఆ కాంబినేషన్ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఐటమ్స్ అనేవి. సో రెగ్యులర్గా పకోడీలు అనగానే ఏదో ఊరికే అలా కొద్దిగా శనగపిండి వేసేసి ఉల్లిపాయ ముక్కలు ఇలా కాకుండా ఇది ఎక్కువ టైం పట్టదు మనకి. కొంచెం మధ్యాహ్నం పూట అలా నానబెట్టేసుకుంటే హ్యాపీగా ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయి, అవి కూడా ఈవినింగ్ టైంలో చేసేసుకోవచ్చు. అండ్ గెస్ట్లు అలా వచ్చినప్పుడు కూడా కొద్దిగా వెరైటీగా టేస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు. సో రెగ్యులర్ గా తినే ఉంటే ఎప్పుడో తినేసాం లేదు, నార్మల్ పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఐటమ్స్ కంటే, ఏదో తిన్నామన్నట్టు తింటారు. కానీ ఇలాంటి కొద్దిగా వెరైటీగా పెడితే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా లైక్ చేస్తారు హ్యాపీగా. ఓకే, ఇది కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే రాజు చక్కగా వేగినట్టున్నాయి కదా. అవునండి. అండ్ ఆ శనగలు కూడా కచ్చాపచ్చాగా చేసాం కదా, అవి కూడా చక్కగా అలా తెలుస్తున్నాయి మధ్యలో. ఎస్ అండి. ఏవైనా పకోడీలు చక్కగా అలా వేడివేడిగా వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు కదా రాజుగారు. ఏ పకోడీ అయినా వాటిలో ఇలా కొంచెం వెరైటీస్ అయితే మనకి ఇంకా బాగుంటుంది. ఓకే, చాట్ మసాలా వేసుకోవాలండి. కొంచెం చట్పటాగా. ఓకే, చనా పకోడీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా చెన్నా పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు చెన్నా పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా పకోడా తయారు చేసే విధానం: ఉడికించిన కాబూలీ శనగలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టిగా పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే చెన్నా పకోడా రెడీ. ఓకే, ఇప్పుడు టేస్టీ అండ్ స్పైసీ చెన్నా పకోడా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్తాను. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఈ చక్కగా శనగలన్నీ కూడా భలే కచ్చపచ్చగా గ్రైండ్ చేశారు కదా, అవి కూడా వేగి కనిపిస్తూ చాలా క్రంచిగా వచ్చింది కదండి. అంటే ఉడికించడం వల్ల మనకు ఈ క్రంచిగా ఉడికించి దట్టు డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆ క్రంచినెస్, అంటే బేసిక్ గా మనము ఇలా పకోడీలు చేసుకున్నప్పుడు ఇంత కరకరలాడు అంటే కొంచెం టైం అయ్యేటప్పటికి కాస్త మెత్తబడతాయి. అవునండి. కానీ ఇది ఏమి అసలు ఇదే లేదు, అసలు మెత్తబట్టం అనేది మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఉడికించి చేసాం కదా, దాని వల్ల ఇలా వస్తుంది. ఓకే, డ్రైగా మనం వేసుకుంటే ఇంకా బాగా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. చెన్నా పకోడా చక్కగా కరకరలాడుతూ కారంగా చాలా బాగుందండి. ఆ శనగలు అలా తగులుతూ ఉంటే నిజంగా టేస్ట్ సూపర్ గా ఉంది. ట్రై చేసి చూడండి మీరు కూడా, మీకు కూడా నచ్చుతాయి ఖచ్చితంగా ఈ పకోడీలు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పచ్చి పసుపు కొమ్ముని పచ్చి పాలతో అరగతీసి అందులో కొద్దిగా పెరుగు కూడా కలిపి చర్మానికి అప్లై చేసుకుంటే చర్మంపై ఉండే ట్యాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. మరి ఈ రోజు వెరైటీ వంటకంలో ఎవరు ఎలాంటి వెరైటీ వంటకం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వెరైటీ వంటకంలో మనకి టేస్టీ అండ్ వెరైటీ వంట చేసి చూపించడానికి హైదరాబాద్ చింతల నుంచి లీనా గారు వచ్చేసారు. హాయ్ లీనా గారు. హలో.
ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది ఫాస్ట్ ఉంటారు కదా, సో ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఫ్రూట్స్ ఎనర్జీ ఇస్తాయి కాబట్టి మనకి ఫ్రూట్స్ రిలేటెడ్ ఫ్రూట్స్ రోల్ అని ఒక స్మాల్ అండ్ ఈజీ టు ప్రిపేర్ స్నాక్ చేస్తాం. సో ఫ్రూట్ రోల్ చేస్తున్నారు. జనరల్ గా మనకి హాట్ రోల్స్ ఎక్కువ. అవును, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో ఫ్రూట్ రోల్. ఓకే ఓకే అండి, మరి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా లీనా గారు ఫ్రూట్ రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఫ్రూట్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెల్ల ద్రాక్ష పావు కప్పు, యాపిల్ 1, అరటిపండు 1, ఖర్జూరం పావు కప్పు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన బాదం జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఓట్స్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా లీనా గారు? యా. సో ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసేసుకుందాము, డీప్ ఫ్రై కదా. అవునండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము ఫ్రూట్స్ తీసుకోవాలండి. పళ్ళు గట్టిగా ఉండాలండి, అంటే మైదా యూజ్ చేస్తున్నాం కాబట్టి సైడ్స్ లో నుంచి లీక్ అవ్వకుండా గట్టిగా ఉండే పళ్ళు తీసుకోవాలి. సో మనం ఇక్కడ గ్రేప్స్, యాపిల్, బనానా, డేట్స్, ఆప్రికాట్ అందుబాటులో ఉంటే ఆప్రికాట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఫస్ట్ మనం ఇవన్నీ ఫ్రూట్స్ రెడీగా పెట్టుకోవాలండి కట్ చేసి. ఒకవేళ రోల్ చిన్నగా చేసుకోవాలనుకుంటే ఫ్రూట్స్ చిన్న సైజులో కట్ చేసుకోవాలి. లేదు రోల్ మనకి పెద్దగా కావాలంటే పెద్ద పీసెస్ చేసుకోవాలి. ఓకే ఓకే. గ్రేప్స్ కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి. లీనా గారు, ఇది మీ ఐడియానేనా, ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకున్నారా? ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి, ఇలా ట్రై చేయమని చెప్పింది, చాలా బాగుంటుందని. సో ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. అవునా? చాలా బాగుంటదండి, క్రిస్పీగా కూడా ఉంటది. అవును, కానీ మనం అంటే ఫ్రూట్స్ యాక్చువల్ గా డైరెక్ట్ గా తీసుకుంటేనే చాలా మంచిది. అవును, కాకపోతే మీరు అన్నట్టు తినని పిల్లలకైతే ఇలా ట్రై చేస్తే చాలా. సో డేట్స్ మధ్యలో గింజలు తీసేసి అవి డేట్స్ కూడా చేసుకో. ఓకే, యాపిల్ కూడా అది స్కిన్ కూడా పీల్ చేసేయాలా? స్కిన్ పీల్ చేసేసి. ఓకే. సో గుడ్ ఫ్రైడే చక్కగా చర్చ్కి వెళ్ళి అవునండి ప్రేయర్ చేసుకొని వస్తారా? అవును అవును. ఈస్టర్ వచ్చేసి డే ఆఫ్ సెలబ్రేషన్ అండి, ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాము. గుడ్ ఫ్రైడేకి మనం ఏం వంటకాలు కానీ అలా ఏం చేసుకోమన్నమాట, అంటే అది జీసస్ క్రూసిఫికేషన్ డే కదా. సో మీరేం చేస్తుంటారండి రీనా గారు? నేను వర్కింగ్ అండి. ఓకే. మీ హస్బెండ్? ఈవెన్ హీ ఈజ్ వర్కింగ్. ఆయన పేరేంటి? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్. ఎందుకంటే ఆలోచించారు? మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఏంటి? 2 years అవుతుందండి. ఇంకా అందుకని ఇంకా కొత్త ఇది పోలేదా మీకు? ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నారా? ఓకే, సో ఫ్రూట్స్ రెడీ కదా? ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి కదా, సో ఇది పెడతాను. ఇప్పుడు పిండి కలుపుకోవాలా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఫ్రూట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇందులో కలిపేస్తారా డ్రై ఫ్రూట్స్? అవును, అది ఫస్ట్ పక్కన పెట్టుకొని మనము జీడిపప్పు, బాదాము ఇలా తురుములాగా చేసుకోవాలి. ఓకే, చిన్న పీసెస్ చేసుకోవాలి. తర్వాత కిస్మిస్, తర్వాత కొన్ని ఓట్స్ కూడా, అవన్నీ కలిపి ఇవి ఫస్ట్ మనం బటర్ లో ఫ్రై చేసుకోవాలి. అవునా? మనం ఆయిల్ ఇటు షిఫ్ట్ చేద్దాము, ఆల్రెడీ చాలా హీట్ అయింది ఆయిల్. సో మీరు వర్కింగ్ కదా, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ట్రై చేయడానికి టైం ఉంటుందా? సండేసే, ఇంకా సండేస్ హాలిడేస్ అలాంటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ఓ, సో తరిగిన జీడిపప్పు, బాదాం ముక్కలు. మీకు పిల్లలు ఉన్నారా? లేరా? అందుకేనా చక్కగా ఇలాంటి వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా అసలు ఇప్పటికే పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ఇంకా రాను చాలా వాళ్ళకి ఎక్కువ ఈ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, వాళ్ళు చాలా సెలెక్టెడ్ గా తింటారు కదండి. అవును, సెలెక్టెడ్ గా తింటారు. అలా అడగటం కూడా అలాగే అడుగుతున్నారు. అంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ థింగ్స్ కి వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ అవుతుంటారు కదా. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి ఇంట్లో మమ్మీల మీద రుద్దేస్తూ ఉంటారు చక్కగా. సరిపోతుందా? కొంచెం వేగాల ఇంకొద్దిగా. ఇంతకీ ఈ ఫ్రూట్ రోల్ ఎప్పుడైనా మీ హస్బెండ్ కి చేసి పెట్టారా? చేయలేదా ఇంకా? ఎందుకు అలా నవ్వారు? ఇష్టం లేదంటే ఆయనకి ఇలాగా? అదే ఏ చేసినా ఇష్టంగానే తింటారు. అవునా?
ఓ మీ ఆయనకి వంట వచ్చా అండి? సోసోనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చాలా. ఓకే చాలా చాలండి. ఓకే ఇవి తీసేయాలా? తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కిస్మిస్. ఓకే కొంచెం కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే బటర్లో చేసుకుంటే టేస్టీగా ఉంది కదా. ఈలోపు మీరు పిండి కలిపేస్తూ ఉంటారా? అలాగే అండి. ఇదిగోండి. సో మైదాలో ఏమన్నా మైదాలో కూడా బటర్ వేసి మిక్స్ చేయాలండి. ఓకే ఓకే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. మైదాలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో బటర్ కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకోవటమేనా? అంటే మనకి చపాతీకి వీలైనట్టు పిండి అలా కలుపుకోవాలి. ఎలాగో గీ కూడా వేడిగా ఉంది కదండి, కొంచెం ఓట్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే సో కాస్త బటర్లో అంటే మరీ మనం ఫ్రై చేస్తే అది బాగా డార్క్ కదా. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్లో వేసి డ్రై ఫ్రూట్స్లో మిక్స్ చేసేయండి. ఓకే సో స్టఫింగ్ అంతా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మైదా బటర్తో కలిపాం కదండి మనము. సో మనం మీడియం సైజ్ తీసుకున్నాం. ఇది కాస్త మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే ఓకే సో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చాలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలా? చేసుకోవచ్చండి. సరిపోతుందా సైజు? ఇప్పుడు ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవాలండి. ఇందులో వేసేస్తారా అవి కూడా? ఇప్పుడు ఈ కలిపేటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం హనీ వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే అంటే మనకి ఇవన్నీ కొంచెం చప్పగా అవుతాయి కదా, సో స్వీట్ కోసము మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం హనీతో మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఓకే ఓకే మనకి ఎక్కువ స్వీట్ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా స్వీట్ సరిపోతుంది అనుకుంటే నార్మల్గా. ఓకే సో మిక్స్ అయిపోయిందా? బాగా మిక్స్ అయిపోయిందండి. ఓకే ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి చపాతీ లాగా, ఇది ఫ్రూట్ ఇదంతా మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ తీసి ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఓకే ఓకే సో దీన్ని ఇట్లా కవర్ చేసుకోవాలి. అంటే రోల్ వీలైన వాళ్ళు రోల్ చేసుకోవచ్చు అండి, లేదు మనకి ఎలా షేప్ వీలవుతే అలా చేసుకోవచ్చు. మైదానే కాబట్టి ఎలా అంటే అలా రోల్ అయిపోతుంది అది. సో ఇప్పుడు దీన్ని నేను ఈ షేప్లో చేశానండి, కజ్జికాయ షేప్లో చేశాను. ఇది ఫ్రై చేసుకోవాలి. ఓకే అక్కడ గరిటె ఉంది, ఇవ్వండి, నేను ఫ్రై చేస్తుంటాను, మీరు ఇంకొక 2 రోల్స్ చేయండి. శ్రీనగర్ ఇది అయిపోయిందండి, పక్కన పెట్టేసేయచ్చు. మీరు సాంగ్స్ పాడుతుంటారా అండి? నా హాబీ అండి. మీ హాబీయా? అవును, చర్చ్ లో కూడా నేను యాక్టివ్ పార్టిసిపెంట్ అన్నమాట, choir లో కూడా. ఓ వెరీ గుడ్. సో మరి ఈ రోజు మా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడతారా? తప్పకుండా అండి. అంటే గుడ్ ఫ్రైడే ఎపిసోడ్ కాబట్టి గుడ్ ఫ్రైడే రిలేటెడ్ సాంగ్ ఒకటి. నో ప్రాబ్లం. ఇది అప్పట్లో ఫ్రై అవుతుంది, వేసేసి మీరు పాడుతుంది. సో ఇది ఫ్రై అవుతుంటుంది, ఈలోగా మీరు చక్కగా మంచి పాట పాడండి. తప్పకుండా అండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది మీ వాయిస్. థ్యాంక్స్.
ఇది తీసేస్తున్నాను. తీసేయండి. ఓకే. సో ఆ ఫ్రూట్స్ ఏమన్నా గార్నిష్ చేస్తారా? గార్నిష్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా చెర్రీస్తో అయితే చాలా బాగా గార్నిష్ చేసుకోవచ్చు. మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ తో చేద్దాం. ఓకే, యా రెడీ. ఇలా ఇచ్చేసేయండి. మనకి ఫ్రూట్ రోల్ రెడీ అయిపోయిందండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి ఎలా. తప్పకుండా చెప్తానండి. ఓకే అండి, మరి వేడివేడిగా ఫ్రూట్ రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ రోల్స్ తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా అరటిపండు, ద్రాక్ష, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఓట్స్ విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్లో మైదా, వెన్న, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న పళ్ళ ముక్కలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఓట్స్ కలిపి దీనిలో తగినంత తేనె వేసి కలిపి ఉంచుకోవాలి. ఆ తర్వాత పిండిని చేత్తో పూరీలా వత్తి మధ్యలో ఈ మిశ్రమం స్టఫ్ చేసి రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ రోల్స్ రెడీ. ఫ్రూట్ రోల్ తయారీ విధానం చూసారు కదా. వీణా గారు, టేస్ట్ చూద్దామా? తప్పకుండా తీసుకోండి. ఓయా, ఫ్రూట్స్ అన్ని అలాగే ఉన్నాయి మీరు అన్నట్టుగా, ఎక్కువ ఏం ఫ్రై అవ్వలేదు. వెరీ టేస్టీ. ఈ పైన కూడా బటర్ వేయటం మూలాన అనుకుంటా. అవునండి, అంటే మనం మైదా లాగా అనిపించదు మనకి ఇది. నిజంగానే ఫ్రూట్ రోల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, వెరైటీగా కూడా ఉన్నాయి. చక్కగా మనం వేసిన ఫ్రూట్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి, ఏం ఫ్రై అయిపోలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఐస్ క్రీమ్ త్వరగా తయారవ్వాలంటే అల్యూమినియం పాత్రలో ఉంచి రిఫ్రిజిరేట్ చేస్తే అది త్వరగా తయారవుతుంది. దీనా గారు, నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయండి ఫ్రూట్ రోల్స్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎక్కువ ఫ్రై చేయలేదు కదా మనం. అవును, సో ఆ ఫ్రూట్స్ అంటే మరి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఫ్రూట్స్ ఏమి ఫ్రై అవ్వండి, ఫ్రెష్ గా అలానే ఉంటాయి. బానే ఉంది. అదే మీరు చెప్పినట్టు మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా అవును, టేస్టీగా ఉన్నాయి. అవును. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు మంచి వెరైటీ వంట చేసి చూపించారు. అందుకని మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అలాట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దామా మీ చీర ఎలా ఉంది? యా యా. వావ్, నచ్చిందా మీకు? చాలా బాగుందండి. చాలా బాగుంది కదా, చాలా బ్రైట్ గా కలర్ కాంబినేషన్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా ఇవాళ వెరైటీ వంటకం. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. SMS డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో గుడ్ ఫుడ్ మినహా మిగతా వాటిలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన ఆలు పాలక్ ఫ్రై, బంగాళదుంపలు పాలకూర. ఓకే, ఎలా? ఇప్పుడు బంగాళదుంపలు బ్యాడ్ కాదండి, నేను రెగ్యులర్గా చెప్పేది. అది చాలా హై క్యాలరీ, కొవ్వు ఎక్కువ. అందరికీ తెలుసు ఫ్యాట్ అనేది, ఫ్యాట్ కంటే కూడా క్యాలరీ, స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది ఒక విధమైన మంచి స్టార్చ్. మంచి స్టార్చ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో మనం తిన్న వెంటనే ఆహారం అరిగించుకోవడానికి ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది. అంటే మనం తిన్న వెంటనే సిగ్నల్ అందుతుంది అనమాట. ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తిన్న వెంటనే దానికి అరిగించుకోవడానికి కావాల్సిన ఇన్సులిన్ బయటకు వస్తుంది. సో ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతేనే మనకు షుగర్ కానివ్వండి, పొట్ట భాగంలో కొవ్వు పెరగడం కానివ్వండి, లేకపోతే ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటికన్నిటి కూడా ఇండైరెక్ట్గా ఇన్సులిన్ లెవెల్స్తో లింక్ ఉంటుంది. సో ఇన్సులిన్ లెవెల్స్ కరెక్ట్గా పనిచేయాలి అంటే, కరెక్ట్గా దాని పని అది సక్రంగా చేయాలి అంటే కొన్ని రకమైన ఆహార పదార్థాలు దానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎలాంటి ఆహార పదార్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసిన ఈ బంగాళదుంపలే మనం ఉడికించుకొని తొక్కతో పాటు తీసుకున్నాం అనుకోండి, లైట్గా జస్ట్ అలా, అప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ని దాని పనిని చేసుకునే విధంగా తయారు చేస్తుంది. అదే మనం నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారంగా చూసిన చెన్నా పకోడా ఉంది కదా, పకోడా లాంటి ఐటమ్స్ తీసుకుంటే ఆ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతూ ఉంటుంది. సో మన ఎయిమ్ ఎలా ఉండాలి అంటే, బాడీలోని హార్మోన్స్ ఏ విధంగానూ డిస్టర్బ్ అవ్వకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి.
అలా చూసుకోవాలి అంటే ఆహార పద్ధతులు, తినే ఆహారం కరెక్ట్గా ఉండాలి. సో ఈ ఆలు పాలక్ ఫ్రై, పాలకూర కూడా మంచిదండి, చాలా మంచిది, ఇంకా డౌట్ లేదు. ఈ కాంబినేషన్స్లో మనం తీసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చెన్నా పకోడా కానివ్వండి, అలాగే వెరైటీ వంటకంలో చూసిన ఈ ఫ్రూట్ రోల్స్, నేను చాలాసార్లు చెప్పాను మన షోలో, పళ్ళు అనేవి, ఫ్రూట్స్ అనేవి అలాగే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇలా డీప్ ఫ్రై చేయడం అనేది అసలు డీప్ ఫ్రై అనేదే కరెక్ట్ కాదన్నప్పుడు ఇంకా ఫ్రూట్స్ గురించి అసలు చెప్పవసరం లేదు, అది ఒక క్రైమ్. సో డెఫినెట్గా ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఓకే, ఫ్రూట్ రోల్స్ చేసి వాళ్ళు పిల్లలు బయట బేకరీ చూసి అడుగుతున్నారు, మేము ఇంట్లో చేసేయాలంటే ఒక పని చేయొచ్చు మీరు, దాన్ని డీప్ ఫ్రై చేయడం బదులు బేక్ చేసి ఇవ్వండి ఓవెన్లో. అంటే మనకు ఇంకా కొంచెం దాన్ని తగ్గించేసుకోవచ్చు, దాని క్యాలరీస్ కానీ దాంట్లో ఉన్న టాక్సిన్ లెవెల్స్ కానీ తగ్గించుకోవచ్చు. అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి, మీరు ఫ్రూట్స్ లాగా తీసుకుంటేనే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. సో వాళ్ళు చూసిన రెసిపీస్లో అలా ఆ విధంగా చూసుకుంటే పోషక విలువలు ఒకటే కాకుండా బాడీని ఇరిటేట్ చేయకుండా ఉండే ఆహారం ఏంటంటే ఆలు పాలక్ ఫ్రై. అదొకటి చాలా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈ గుడ్ ఫ్రైడే రోజు అన్ని కూడా చక్కగా మంచి ఐటమ్స్ చేసి చూపించారు. దేనికదే చాలా వెరైటీగా ఉంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ముఖ్యంగా అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ. ట్రై చేసేయండి వెంటనే మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.